నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే అయితే సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. ఈ సుమా గారు ఎక్కడ ఉంటే అక్కడ హిట్ అనే చెప్పొచ్చు, ఏ ప్రోగ్రామ్ అయినా. అందులోనూ ఈ వంటల ప్రోగ్రాంలో వంట ఎవరికి రాకపోయినప్పటికీ వాళ్ళ యొక్క వంటలతో పాపం సుమా గారిని అయితే వాళ్ళు చంపేస్తున్నారనే చెప్పాలి. అలాగే వాళ్ళ యొక్క వంటలతో సుమా గారిని ఎలా అయితే చంపేస్తున్నారో సుమా అయితే ఆమె పంచులతో వాళ్ళని చంపేస్తుందనే చెప్పాలి. సో ప్రోగ్రామ్ అయితే సూపర్ డూపర్ హిట్ అని చెప్పచ్చు. అలాగే మన విష్ణు పృథ్వీ అయితే ఆ యొక్క ప్రోగ్రాం నుంచి వెళ్ళిపోయారు. సో వాళ్ళ ప్లేస్లో వేరే ఒక కొత్త పేరు అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే వాళ్ళ యొక్క ప్రోగ్రాంలో మన ప్రదీప్ మార్చరాజు అండ్ దీపికా పిల్లి అయితే వచ్చేస్తారు ఈ యొక్క ఎపిసోడ్కి, అంటే గురువారం రోజు జరగబోయే ఎపిసోడ్కి. సో వాళ్ళ యొక్క మూవీ ప్రమోషన్ కోసం అయితే మన ప్రదీప్ గారు అన్ని ప్రోగ్రామ్స్లో అయితే ఎంటర్ అయిపోతున్నారు. సో వాళ్ళ యొక్క సినిమా కూడా April 11th అయితే థియేటర్స్లోకి వచ్చేస్తుంది. సో కాబట్టి వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడైతే మన చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో వచ్చేసి మన సుమా గారు ఇచ్చిన డిష్ ఏంటంటే మలబార్ పరోటాని చేయమని అయితే చెప్పేశారు. అప్పుడు మన కావ్య అయితే ఏమంటుంది, ఇది ఏ షాప్లో దొరుకుతుందో ఆ షాప్ పేరు చెప్పండి అని చెప్పేసి జోక్ అయితే వేసేస్తుంది. అలాగే యాదమ్మరాజునైతే అసలు ఒక ఆట ఆడుకుంటున్నారండి అందరూ కలిసి. యాదమ్మరాజు సుప్రీతతో డ్యాన్స్ వేస్తుంటే అతని పక్కకు తోసేసి మన అర్జున్ అండ్ అమర్దీప్ అయితే చక్కగా డ్యాన్స్లు వేసేస్తారు. సో మన యాదమ్మరాజు అయితే నాతో ఎంగేజ్మెంట్ చేసుకొని మీతో పెళ్లి చేసుకున్నట్టుందని జోక్స్ అయితే వేసేస్తాడు. అలాగే మన దీపిక అండ్ సమీరా వచ్చేసి వీళ్ళిద్దరూ అర్జున్ అండ్ మన అమర్ యొక్క క్యారెక్టర్స్ అయితే చేస్తూ ఉంటారనమాట. అరే దీపిక వచ్చిందరే, ఈ దీపిక వేస్ట్రా, మన దీపికా పిల్లి వచ్చిందరంటే అరే మన వాళ్ళిద్దరైతే అమర్దీప్ క్యారెక్టర్ని మన దీపిక చేస్తుంది కదా, ఆ పిల్లి అయితే దీపికా పిల్లి వెళ్ళిపోతుందిరా, కానీ ఈ దీపిక అయితే ఎప్పుడు మనతోనే ఉంటుందిరా, ఇట్లా చిన్న చిన్న జోక్స్ వేసుకుంటూ సో మొత్తానికి పరాటాలు అయితే తయారు చేసేస్తున్నారు. సో మన కొత్తగా వచ్చిన జంట అయితే ఒక హాట్ షేప్ని అయితే మన ప్రదీప్కి తయారు చేసి ఈ పరాటా మీకోసమే చేశానండి అని చెప్తున్నారు. సో ఇంకా అసలుకి ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఒక్కొక్క రకంగా తయారు చేసి పరాటాలను అయితే మన ప్రదీప్కి అందరికీ పెట్టేశారు. సో యాదమ్మరాజు చేసిన పరాటా అయితే నిజంగానే బాగా నచ్చాడు మన ప్రదీప్. నిజంగా సూపర్గా ఉందని చెప్పినా కానీ అక్కడున్న చెఫ్ కానివ్వండి మన సుమా గారి ఏంటబ్బా చెప్తున్నారు, ఇది నిజమా కాదా అని డౌట్గా అయితే చూస్తున్నారు. ఇలా అయితే సూపర్ ఫన్గా ఈ ప్రోగ్రామ్ అయితే జరిగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.